తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైద్య రంగంలో డాక్టర్ గోపాలకృష్ణంరాజు సేవలు ఎనలేనివని పలువురు వక్తలు ఉన్నారు. భీమవరం రెండో పట్టణంలో డాక్టర్ గొట్టుముక్కల గోపాలకృష్ణంరాజు సంతాప సభ నిర్వహించారు. పట్టణంలోని పలువురు వైద్యులు ప్రముఖులు గోపాలకృష్ణంరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డిఎన్ఆర్ కళాశాల అధ్యక్ష కార్యదర్శులు గోకరాజు వెంకట నరసింహరాజు, గాదరాజు సత్యనారాయణ రాజులు మాట్లాడుతూ గోపాలకృష్ణంరాజు తండ్రి న్యాయవాది సీతారామభద్రరాజు కూడా విద్యారంగానికి ఎన్నో సేవలందించారని అన్నారు. వైద్యులు విశ్వనాథరాజు, పిఆర్కే వర్మ, డాక్టర్ గోపాలరాజు, డాక్టర్ కేవీఎల్ రాజు, డాక్టర్ పేరిచల్ల దేవన్ రాజులు మాట్లాడుతూ అత్యంత ఆప్తుడు, సన్నిహితుడిని కోల్పోయామని, అందరితోనూ ఆప్యాయంగా పలకరించే వ్యక్తి అని, అందరికీ మార్గదర్శకులు గోపాలకృష్ణరాజు అని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కోపెల్లవారి సత్రం వంశపారంపర్య ధర్మకర్త మంత్న రామ్కుమార్ రాజు, పేరిచల్ల లక్ష్మణవర్మ, వేగేసిన బంగారరాజు, వేగేసిన సీతారామరాజు, కలుదిండి భాస్కర్ రాజు, మంతన వర్మ, భూపతిరాజు బుజ్జిరాజు, వైద్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. 1970 సంవత్సరాల నుంచి నాకు సన్నిహితుడు. 3.5 సంవత్సరాలు మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతున్నప్పుడు నాకు ఆయన సీనియరు. అయినా సరే 3.5 సంవత్సరాలు ఇద్దరం కలిసి ఉండటం జరిగింది. చదువుకున్నంతకాలం అతను ఆ 3.5 సంవత్సరాలు మా అందరికీ కూడాను చుట్టుపక్కల ఉన్న చదువుకున్న వాళ్ళందరితోటి ఎంతో స్నేహంగా, మంచి భావనగా, చాలా మంచి చెప్పేవాడు, సంతోషంగా ఉండేవాడు, ఆనందంగా ఉండేవాడు, మాకు మార్గదర్శిగా ఉండేవాడు. తర్వాత కాలక్రమేణా ఆయన హైదరాబాద్లో ప్రాక్టీస్ చేసుకుంటూ చిన్నపిల్లల డాక్టర్గా, తర్వాత భీమవరం వచ్చేసాడు. ఫిబ్రవరి 20వ తారీఖున నేను హైదరాబాద్లో ఉండగా వార్త విని ఒక రూమ్మేట్గా, ఒక సన్నిహితుడిగా, నాకు ఆప్తుడుగా ఉన్నవాడిని కోల్పోవటం అనేది జీవితంలో చాలా బాధ ఉంది. నాకు చాలా బాధకరంగా ఉంది. భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అతని ఆత్మకి పరిపూర్ణంగా భగవంతుడు శాంతి ఇవ్వాలని చెప్పి, కుటుంబం అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి, దగ్గరవాడిగా, ఆత్మీయుడిగా నా క్లాస్మేట్. అతను చాలా ఫ్రెండ్షిప్, చాలా పద్ధతులు, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళము. తర్వాత అతను డాక్టర్ కంప్లీట్ చేసి హైదరాబాద్లో ప్రాక్టీస్ చేసినప్పుడు మేము కూడా హైదరాబాద్లో నేను కూడా జాబ్ చేసేవాళ్ళని కలిసి ఉండేవాళ్ళము. అతను చేతి హస్తవాలు చాలా మంచిది. చాలామంది ఎవరు వచ్చినా సరే చాలామంది వైద్యం చేసి చాలా మంచిగా తెచ్చుకున్నారు. చిల్డ్రన్ స్పెషలిస్ట్గా చాలా మంచి పేరు హైదరాబాద్ ప్రాక్టీస్ చేసేవారు. తర్వాత సొంత హాస్పిటల్ విషయం భీమవరం వచ్చేసి భీమవరంలో కూడా చిల్డ్రన్స్ ప్రాక్టీస్ చేసేవారు. అతను చాలా అందరికీ చాలా హెల్పింగ్ నేచర్. ఎవరైనా సరే చాలా ఈ విధంగా జరగడం మాకు చాలా సర్ప్రైజ్ చూసుకుంటాం. చాలా జ్ఞాన స్నేహితుడు నాకు నా అందరికీ చాలా సంతోషం. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా ఎంపికైన కోరా రామ్మూర్తిని శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. కాళ్ల మండలం సీసరలో కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత రామ్మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కువ శాతం కాపు సామాజిక వర్గం మార్పు కోసం కూటమి ప్రభుత్వానికి పనిచేసిందని, అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఉప ముఖ్యమంత్రిగా కూటమి ఎంపిక చేసిందని అన్నారు. అదేవిధంగా గత 30 ఏళ్లుగా బీజేపీకి పనిచేసిన తనకి కూడా ఈ పదవి ఇవ్వడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా కాపు సంఘం అభ్యున్నతికి కృషి చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆరేటి వెంకటరత్న ప్రసాద్, కట్రెడ్డి శ్రీనివాసరావు, ఉప్పాల వెంకట నరసింహారావు, గంటా బాలు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మండల అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు, ఎరుబండి రామాంజనేయులు, పానకాల కృష్ణ, బోనం శివకుమార్, నూకల భోగేంద్రబాబు, గుండా సత్య సాయిబాబా, ఆరేటి రంగారావు, జవాది కిషోర్, చిన్నాపరపు రాంబాబు, వక్కపట్ల హరిబాబు, మొగళ్ల మాధవరావు, శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సంఘం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాపు యువజన సంఘం తరపున మన కోరా రామ్మూర్తి గారికి మరి రైల్వే జోన్ మెంబర్గా ఆయన ఎన్నుకోవటం మన అందరూ కూడా చాలా గర్వకారణం. మరి రామ్మూర్తి గారు ఒక మంచితనం, ఆయన యొక్క నడక, ఆయన యొక్క మంచి నడకలో నడిచే పార్టీని నమ్ముకునే సిద్ధాంతంతో మరి ఆయనకి ఎంతో గర్వంగా ఈ పదవిని ఇవ్వటం జరిగింది. మరి అలాగే కోరా రామ్మూర్తి గారు
మరి ఇంకెన్నో మంచి పదవులు చేసి మరి ప్రజలందరికీ సేవ చేయాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. కోరా రామ్మూర్తి గారు ఏదన్నా పెద్దగా ఎదరికొచ్చి నేనున్నాను అని చేసి ఎవరో కపటం లేకుండా ఆయన చేయటం వల్ల ఆయనకి కావాలన్నా ఉన్న పదవులన్నీ ఆయన వర్తించడానికి ఆయన కష్టం, ఆయన చేసే పని ఎవరిని ఉద్దేశించి మాట్లాడకుండా గౌరవమైన పెద్దగా ఎవరిని విమర్శలకి దూరంగా ఉంటాడు ఆయన ఇప్పుడు. అందుకోసం పదవులు మనం కావాలంటే రావు. ఆయన మనల్ని వెతుక్కుంటే వచ్చే పదవులే మనం కొనుక్కుంటే వచ్చే పదవులు మనే కాదు ఇప్పుడు కూడా. ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇవాళ రామ్మూర్తి గారి విషయం మాట్లాడవలసి వస్తే ఆయన నిగర్వి, మనలో ఒకటిగా ఉంటూ ఎప్పటికీ ఎవరికి ఏ అవసరం వచ్చినా ఉపయోగపడుతూ ఈ సంఘ పరిధిలో తలలో నాలుగుగా ఉంటూ మనందరికీ కూడా ఒక శ్రేయోభిలాషిగా ఉంటున్నారు. వారికి ఈ విధమైన పదవి రావడం మనందరికీ కూడా ఆనందదాయకం. ఇంకా ముందు మన అందరూ ఒక యూనిటీగా ఉండి రాష్ట్రాన్ని మన కాపు సంఘం మన నాయకుల్లో ఆధ్వర్యంలో పరిపాలించేలాగా శ్రీకృష్ణదేవరాయ పరిపాలన మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన రామ్మూర్తి గారి గురించి చెప్పాలంటే ఆయనకి పదవులు అనేది అలంకారం కాదు, పదవులకే ఆయన అలంకారం తెస్తారు. ఆయన ఎప్పుడూ కూడా అందరితో కూడా కలిసిమెలిసి ఉంటూ ఏ పనైనా సరే ఆయన చేయించే సత్తా ఆయనలో ఉంది. మా రామ్మూర్తి గారు ఎప్పుడో నుంచి బీజేపీ వర్గంతో ఉన్న సాన్నిధ్యం, ఆయన ఎప్పుడూ బీజేపీలో ఉంటూ ఈ స్థాయికి వచ్చారంటే అది బీజేపీ పార్టీలో కూడా ఆయనకి ఇచ్చిన కమిట్మెంట్, గౌరవం. మనందరి పిల్లలు కూడా ఇప్పుడు అందరూ చదువుకున్నారు. పూర్వం అందరూ కూడా ఆర్థికంగా వెనక్కున్నారు. మరి కాపు సంఘం అంటే ఇవాళ చదువుకుని అందరూ కూడా ఎదరకొచ్చారు. ఎదరెదర మన వాళ్ళు కూడా చాలా ముఖ్యమైన పదవులు అలంకరిస్తారని నాకు ఈ సభాముఖంగా చాలా సంతోషంగా ఉంది. మన వాళ్ళందరూ చేస్తారు. అది కూడా కాదు, రాష్ట్రమే మన కిందకు వస్తుందన్న ఆలోచన కూడా నాకు ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే దాన్ని అందరూ కూడా మీరు ఆలోచించుకుని అందరూ కూడా ఐక్యతగా ఉండి మనందరం కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని కించపరచకుండా అందరినీ కూడా మనం ఎదరికి తీసుకెళ్ళాలి. ఎవడు కూడా ఒకటి చేసాడని చెప్పేసి చిన్న చిన్న తప్పులు ఉన్నవాడు మనం సరి చేసుకుంటూ అందరినీ కూడా కలుపుకుని వెళ్ళాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇవాళ మన రామ్మూర్తి గారికి పదవి వచ్చినందుకు చాలా సంతోషం. ఇవాళ మన రాష్ట్రంలోనే ఒక కాళ్ళ మండలం చాలా ఆహ్లాదమైంది మాట. ఒక వ్యక్తికి ఇలా పదవి వచ్చినప్పుడు మనం అందరూ గౌరవించుకోవడం అనేది మనం గౌరవించుకోవడం విషయం మాట. ఇది మనం గౌరవించుకుంటున్నాం. అలాగే మనకి ఏయో రాజకీయంగా మనం ఏయో పార్టీలు ఉంటాం. మనకున్న సత్యం అన్ని పార్టీలు ఏ పార్టీలు ఉంటాం. పార్టీలు ఉన్నా సరే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఏకగ్రీవంగా ఉండి ఆ సమస్య పరిష్కారానికి తోడ్పడితే మన సంఘం ఒక ఉన్నత స్థితికి వెళ్తుందని చాలా కష్టపడి ఇది ఉన్నా సరే వ్యాపార రంగంలో ఉంటూ కూడా రాజకీయంగా కూడా అహర్నిశలు కూడా కష్టపడతానే ఉంటుంది. సెంట్రల్ మినిస్టర్ గారు సహకారంతో, అలాగే మన నియోజకవర్గం స్థాయి రఘురామకృష్ణరాజు గారి సహకారంతో ఈ నియోజకవర్గంలో ఆయన ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుని మన అభ్యున్నతికి అంటే మన కమ్యూనిటీల అభివృద్ధికి కూడా ఆయన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మరింత ముందుకు తీసుకెళ్ళి ఆయన ఆధ్వర్యంలో మనందరం కూడా సహకారం ఉంటూ ముందుకు వెళ్ళాలని కూడా కోరుకుంటూ మీ అందరూ కూడా ఆయనకి అండదండలుగా ఉంటారని ఆశిస్తూ. ఎంత చైతన్యం వచ్చిందంటే ఇంతమంది వచ్చిన వాళ్ళందరూ కూడా పేరున నాకు తెలుసు. నేను గతంలో స్టార్ట్ చేసినప్పుడు మన శ్రీని గారు, తాతాబండి గారు, గోవేశ్వరరావు ఇలా ఒక 10 మంది కలిసి స్టార్ట్ చేసాం వనభోజనాలు కానీ ఇప్పుడు యూత్ వచ్చారు. యూత్ ఎంత చక్కగా ఇవాళ కలిపి వెళ్తున్నారంటే ఈ విధంగా పనిచేసి వస్తే కనుక రాబోయే రోజుల్లో మనం మొట్టమొదటిసారి మనకి ఇక్కడ కాళ్ళమండల మండలాధ్యక్షులుగా ఎంపీపీగా అవకాశం తాతాపండి గారి ద్వారా మనకి కాపు సంఘానికి వచ్చింది. మీ అందరిలో ఒకళ్ళైనా నాకు సన్మానం చేయడం అన్నది నాకు మీలో ఒకడిని నేను మళ్ళీ నాకు ప్రత్యేకంగా సన్మానం చేయడం అనేది నాకు ఏదో అంత ఇబ్బందిగా ఉంది. ఎప్పుడో తెల్లారు లేస్తే అందరం కలిసి ఉండేవాళ్ళం. మనందరం కూడా ఒకరు అభివృద్ధి కోసం మరొకరు చెయ్యూతలు అందించుకుంటూ మనం ముందుకు సాగుదాం. మన అభివృద్ధిని మనమే దారి చూపుకుంటూ మనందరం కూడా కలిసి పనిచేద్దాం. ఆ విధంగా అందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా పేరున
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర, రాజకీయ విలువలు గల ప్రజానాయకుడు డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ అని ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజ్ అన్నారు. శుక్రవారం ఆకివీడు మండలం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈసారి జరిగే ఆవిర్భావ దినోత్సవ సభకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో కీలక పాత్ర పోషించి తన బాధ్యతలను త్రికరణ శుద్ధితో నిర్వహిస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని అసెంబ్లీ సాక్షిగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ మాట అన్నారని అన్నారు. అటువంటి నాయకుడు అడుగుజాడల్లో నడుస్తున్న పార్టీ శ్రేణులు మునుపెన్నడూ లేని విధంగా పిఠాపురంలో జరిగే ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు పట్టణ అధ్యక్షుడు పిల్లా బాబులు, మండల అధ్యక్షుడు అల్లాడి బాలాజీ, రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు తోటవాసు, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరలక్ష్మి, కౌన్సిలర్లు నేరెళ్ల ప్రసన్న, గోపిశెట్టి సత్యవతి, గుర్రాని నాగలక్ష్మి, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ దారుపురెడ్డి కన్నబాబు, ఉండి, కాళ్ల, పాలకొడేరు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఆవిర్భావ సభ కోసం మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి గత ఆవిర్భావ దినోత్సవానికి మనం మచిలీపట్నంలో పెట్టిన ఆవిర్భావ దినోత్సవానికి మనం ఏ విధంగా అయితే మనం ప్రణాళిక సిద్ధం చేసుకున్నామో మరి అదే విధంగా మనం ఈరోజు మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు దశాబ్ద కాలం పాటు మరి యొక్క జనసేన పార్టీ కోసం ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలో రావడానికి, కూటమిగా ఏర్పడడానికి ముఖ్య కారకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి మీద అంచనాలు బాగా భారీ ఎత్తున ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా ఈ యొక్క ఆవిర్భావ సభని మరి 100% మనం విజయవంతం చేయవలసిన అవసరం ఉంది. మరి ఏదైతే ఈ నియోజకవర్గంలో ఉన్న మన గ్రామాల నుండి మన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా 4 మండలాల్లో మన మండల అధ్యక్షులు ఉన్నారు, అలాగే టౌన్లో టౌన్ అధ్యక్షులు ఉన్నారు. కాబట్టి ఏ గ్రామం నుండి మనం ఎంతమంది వస్తారన్నది మన మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, మండల అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్తే అక్కడ ఏవైతే ఏర్పాట్లు చేయాలి, అక్కడ కారు కావాలా లేదా బస్సు పెట్టాలా, అక్కడ వెళ్ళే వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారో అన్ని ప్రతిదీ కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నామో, ఎంత జాగ్రత్తగా వెళ్తామో, తిరిగి వచ్చేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా మనం రావాలి. ఎక్కడ కూడా ఒడిదుడికి లోనవ్వకుండా, తొందరపాటుకి గురవ్వకుండా మనం ఎంత సురక్షితంగా క్షేమంకి వెళ్ళామో అంతే క్షేమంగా మళ్ళీ మన ఇంటికి చేరే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సభ విజయవంతానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని కూడా. పార్టీ ఏర్పడిన తర్వాత మంగళగిరిలో అవ్వచ్చు ఫస్ట్గా, తర్వాత రాజమండ్రి అవ్వచ్చు, తర్వాత విప్లవం అవ్వచ్చు, తర్వాత మచిలీపట్నం అవ్వచ్చు. మరి ఇప్పుడు ప్రజెంటు ఏదైతే స్థానికంగా మన అధినాయకుడు పోటీ చేశారో పిఠాపురంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మనందరం కూడా తీసుకుని ఈ 4 మండలాల నుండి నాగరాజు గారి యొక్క ఆధ్వర్యంలో మనందరం బయలుదేరాలని నేను కోరుకుంటున్నాను. ఆ విధమైన ఏర్పాట్లు గత 4 సార్లు కూడా మనం అందరం కూడా చేయడం జరిగింది. మనందరం కూడా ఈ యొక్క సభని విజయవంతం చేసి, అలాగే ఈ 14వ తారీఖు ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ను కూడా మనందరం కూడా నాగరాజు గారి యొక్క అధ్యక్షతన మనం ఈ రోజున రిలీజ్ చేసుకుంటాం. 14వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది మన పిఠాపురంలో. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతో ఒక పండగ వాతావరణాన్ని పిఠాపురంలో మనం చేసుకోవడం జరుగుతుంది. కావున మనం ఉండి నియోజకవర్గం నుంచి మొత్తం జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఆ సభని విజయవంతం చేయాలని సెలవు పిఠాపురం కార్యక్రమాన్ని ఎలా చేసుకోవాలి, ఎలా ఆలోచనలో కార్యక్రమం ఏర్పడడం జరిగింది. అలాగే కార్యక్రమం యొక్క పోస్టర్ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ కార్యక్రమం కూడా నాగార్జున చేశారు. ఈ కార్యక్రమంలో ఆ రోజు మన వార్డు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన వార్డులో ఎవరైనా రావాలనుకుంటున్నారో వాళ్ళ బ్యాగ్ సేకరిస్తే అందుకు తగిన ఏర్పాట్లు మన ఆకివీడు పట్టణ జనసేన పార్టీ, ఆకివీడు మండల జనసేన పార్టీ కలిపి ఈ బ్యాన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల ప్రభుత్వాసుపత్రిలో హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు రెండో శనివారం పౌష్టికాహారం అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు విచ్చేసి మాట్లాడుతూ మానవతా సంస్థ నిర్వహిస్తున్న సేవలను కొనియాడుతూ హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం అందించే మందులతో పాటు దాతలు స్వచ్ఛంద సంస్థలు అందించే పౌష్టికాహారం ఎంతో మేలు చేస్తుందని మంచి కార్యక్రమం చేపట్టిన మానవతా సంస్థ సేవలను అభినందించారు. సంస్థ అధ్యక్షులు పెన్మెస రామ్మోహన్ వర్మ మాట్లాడుతూ ఈ నెల సంస్థ సౌజన్యంతో 30 మంది పౌష్టికాహారం అందించగా సభ్యులు కొత్తపల్లి కోదండ రామకృష్ణంరాజు సౌజన్యంతో భోజనం ప్యాకెట్లు 30 మంది పిల్లలకు అందించామని తెలియజేశారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ పౌష్టికాహారం పంపిణీ చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్టీ సెంటర్ వైద్యులు ఆర్ రాంబాబు, సంస్థ కో చైర్మన్ కారుమూరి నరసింహమూర్తి, డైరెక్టర్ చేకూరి ఝాన్సీ, ఎగ్జిక్యూటివ్ కేఎస్ఎల్ రాజు, సభ్యులు ఎస్కే చాన్ బాషా, ఇందుకూరి శివాజీ వర్మ, యలమర్తి శ్రీనివాసాచారి, రాజీ, కముజు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మానవతా సంస్థ గురించి చెప్పాలి. నేను చాలా చోట్ల పనిచేసినప్పుడు కూడా ఈ మానవతా సంస్థ సభ్యులతో చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కరెక్ట్గా ఎవరైతే పూర్ పీపుల్, నీడీ పీపుల్, అవసరంతో ఉన్న ఎవరైతే ఉంటారో ప్రజలు, వాళ్ళ కోసమే మానవతా సంస్థ పనిచేస్తుంది. మనం సంస్థ పెట్టాం కదా ఏదో ఒకటి చేయాలనే కార్యక్రమాలు ఎప్పుడు కూడా మానవతా సంస్థ చేయదు. నా దగ్గర కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఉన్నాయి దానికి సంబంధించి. నేను కూడా 1-2 విషయాలు మానవతా సంస్థ వేరే చోట ఎక్కడ కాదు అడిగినప్పుడు వాళ్ళు సున్నితంగా సార్ మా సంస్థ ఉద్దేశాలు ఇవి, మేము ప్రజల కోసం, పేద ప్రజల కోసమే పనిచేస్తాం తప్ప మా సంస్థ డబ్బులతో వేరే యాక్టివిటీస్ ఏం కూడా చేయమని చెప్పేసి క్లియర్ కట్గా నాకు కూడా చెప్పడం జరిగింది. చాలా అభినందించినప్పుడు కూడా ఈ సంస్థ ఏదైతే పేద ప్రజల కోసం ఇలా చేస్తుంది అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి తెలుసుకోవడం, ఇలాగ ఒక 120 మంది హెచ్ఐవి బాధిత కుటుంబ పిల్లలు ఉన్నారని తెలుసుకోవడం, అదేవిధంగా అందులో అవసరం ఉన్నటువంటి అంటే నీడీ ఉన్నటువంటి చిల్డ్రన్ని సెలెక్ట్ చేసి 30 మందిని వాళ్ళకి ఈ విధంగా సంస్థ ఉపయోగపడడం అనేది చాలా గొప్ప విషయం, అభినందనదగ్గ విషయం. మరి రాబోయే రోజుల్లో భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడైనా సరే ఒక వ్యక్తి కానీ అనాథగా చనిపోయినట్టయితే వారికి అంతిమ క్రియలు చేసేటువంటి కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా మానవతా సంస్థ నిర్వహించడానికి సభ్యులందరూ కూడా మరి సహకరించడం జరుగుతుంది. ఈరోజు మరి ప్రభుత్వ హాస్పిటల్లో జరిగేటువంటి హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారం అందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు నాగరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన మంచి డెడికేషన్తో మరి ఇక్కడ టౌన్లో ఏ కార్యక్రమం జరిగినా సరే చక్కగా బాధ్యతలతో మరి ఇటీవల శివరాత్రి ఉత్సవంలో జరిగినటువంటి బందోబస్తులో కానీ, మౌళమ్మ ఉత్సవాల్లో జరిగినటువంటి అన్న సమారాధన కార్యక్రమం కానీ, మరి 4 రోజులు పైగా జరిగేటువంటి బందోబస్తులో ఆయన పూర్తి స్థాయితో మొత్తం జిల్లా శాఖ, పోలీస్ శాఖ పనిచేసినప్పటికీ కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధతో ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కానీ, అన్న సమారాధనలో కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు ఎక్కువగా అభినందించవలసింది ఏంటంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు గారు ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కానీ మళ్ళీ ఈ కార్యక్రమానికి టైం చూసుకుని అటెండ్ అవ్వడం అనేది చాలా ఆనందదాయకం. ఆయన మా అందరూ అభినందించారు. మా మానవతా సంస్థ ప్రతి నెల ఇచ్చే ప్రోగ్రాము మా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాస్ చెప్పేశారు. ఇంకా దాన్ని మళ్ళీ విజిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు పిల్లలందరూ కూడా ఈ పౌష్టికాహారాన్ని సవ్యంగా తీసుకుంటూ డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడుతూ మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులై ఆరోగ్యాలతో వర్ధిల్లాలి, బాగా చదువుకుని పైకి రావాలని నేను భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మానవతా స్వచ్ఛంద కార్యక్రమంలో ఈ సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి ఆరోగ్యం కావాలి, ఒక్క మందులు వేసుకుంటే సరిపోదు. దాని గురించి మానవతా ఎవరి సెకండ్ సాటర్డే చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా జరగాలంటే ప్రజల్లో అవేర్నెస్ కావాలి, దాతలు ముందుకు రావాలి. ఈ రోజున కోదండరామరాజు గారు వచ్చారు, అలాగే నాగరాజు గారు వచ్చారు. దీని మూలంగా ఏమిటంటే ప్రజల్లో ఈ సేవా తత్పరత అనేది పెరుగుతుంది. ఇంకా ఎక్కువ మంది దాతలు ముందుకు రావాలని, మీరందరూ ఆరోగ్యంతో మంచిగా చదువుకుని జీవితంలో బాగా ఉండాలని ఆశిస్తున్నాను. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగానే నాట్ ఓన్లీ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద న్యూట్రిషన్ టు ద పూర్ పీపుల్ ఆఫ్ ద హెచ్ఐవి పీపుల్, బట్ ఆల్సో దే ఆర్ డూయింగ్ సమ్ అదర్ సర్వీసెస్ లైక్ డెడ్ బాడీస్ ఫినరల్స్కి తీసుకెళ్ళి అన్నీ కూడా రీసెంట్గా అది కూడా స్టార్ట్ చేశారు. త్రూఅవుట్ ద ఏరియా ఆఫ్ దిస్ భీమవరం వాళ్ళు అనాథ సవాళ్ళను కూడా మరి ఇలాంటి ఎవరైనా తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయం, అప్రిషియేట్ చేయాల్సిన విషయం సార్. థ్యాంక్ యూ.
మహిళలకు యువత అన్ని రంగాల్లోనూ ప్రోత్సాహం అందించాలని, అప్పుడే మహిళలు మరిన్ని విజయాలు సాధించగలరని ప్రముఖ మహిళా వైద్యురాలు డాక్టర్ ఇర్రింకి లక్ష్మి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ పి భువనేశ్వరి అధ్యక్షత వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం పోరాడిన వీర వనితల త్యాగాలను ఒకసారి గుర్తు చేసుకోవాలని కోరారు. నాడు సుభాష్ చంద్రబోస్ వంటి పోరాట యోధులకు రక్షణగా మహిళలే ఉండేవారని గుర్తు చేశారు. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ హెడ్ డాక్టర్ బిహెచ్విఎన్ లక్ష్మి, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ పి భువనేశ్వరులు మాట్లాడుతూ మహిళలు అన్ని విభాగాల్లోనూ కళాశాల స్థాయిలో కూడా కార్యక్రమాల్లో ముందుంటున్నారని పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ ఇర్రింకి లక్ష్మిని ఘనంగా సత్కరించారు. But still there are certain gaps that need to be filled, and it is your responsibility as students who are the future leaders to bridge those gaps and to make this environment an equal society where women are treated as equal to men. So that I don't want to say that we are dominating, not in that way, but I feel proud that majority of the events, whatever that is taking place on the campus now today, all of them are equally been attending and supporting the thing. Where God, peace, safety, happiness will reside with abundant significance. So my dear students, I want to say one more statement. Behind every woman, there is a man. Behind every happy woman, there is a wise man. So I expect all of you, all the girls and boys, to be wise and collectively work together to create a world and where women can live free from violence, discrimination and inequality. They are the part of, at least not a part, they are half of the entire society. Actually a lot of change took place, as I used to say many times, from the generations of my grandmother to till now, there are a lot of changes for the women, lifestyle of the women and the power of the women and the works they are taking up by women. Therefore, they became not equal, even more than men in many activities. That is the present stage of women. That's why surely you can appreciate they are taking up each and every type of job, each and every type of activity. Not only taking up the activity, they are performing well, not well in the best possible manner. ఆకివీడు వాడపల్లి వారి వీధిలో వేంచేసి ఉన్న పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి ఆలయం నందు అఖండ అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వాడపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు ముగించుకుని అఖండ అన్నసమారాధన నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అన్నసమారాధన కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వాడపల్లి జగన్, వాడపల్లి మోహన్, మాధవరావు, రాంబాబు, బ్రహ్మాజీ, రామసూరి చంద్రరావు, నాయుడు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దానం అన్నదానం అలాంటి అన్న ఆ డ్రమ్ములో వేసి ప్రతి ఒక్కరి యొక్క అన్న ప్రసాదాలు ప్రతి బ్రహ్మాజీ గారు 1000 నేత అగస్తేశ్వర స్వామి వారి యొక్క అన్న ప్రసమారాధన కార్యక్రమానికి సహాయ సహకారములతో ఈ వార్షిక మహోత్సవం పురస్కరించుకుని ఆకివీడు నగర పంచాయతీ యందు ఏం చేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత అగస్తేశ్వరం గుడి మరి మహాశివరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ రోజు అఖండ అన్న సమారాధన జరుగుతున్నది. మరి దీనికి విశేషంగా మరి అశేషమైన జనాభా భక్తులు అందరూ కూడా వచ్చి మరి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించుకుంటూ మరి ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ఆ కోనేటి రాయుడిని కొలుస్తూ మరి ఇక్కడ దేవాలయం ఉన్నప్పటికీ ఈ దేవాలయానికి ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే ఈ అగస్తేశ్వరుడు మరి అందరికి కూడా భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఆయుస్సు, ఆరోగ్యం అన్ని కూడా కోరిన కోరికలు నెరవేరుతూ 5 వారాలు చేసి 5 ప్రదక్షిణలు చేస్తే 5 వరాలు మరి ఇస్తారని చెప్పి మరి కీర్తిశేషులు నందిగామ పరిశర్మ గారు దీని గురించి ఒక చర్చించి విశ్వసించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఈ దేవాలయానికి వచ్చి మేము మరి ఏర్పాటు చేసిన ఈ ప్రసాదాన్ని స్వీకరించి 3000 మందికి సుమారుగా వచ్చి ప్రతి సంవత్సరం కూడా మరి చేస్తా మరి ఆలయ కమిటీ చైర్మన్ అయిన వాడపల్లి వెంకటేశ్వర ఆధ్వర్యంలో, అలాగే ఇన్ఛార్జి వాడపల్లి గణపతి గారు ఆధ్వర్యంలో మరి అందరు భక్తుల సహకారంతో మరి
ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ గుడికి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని చేసుకుంటూ ఇలాగే ఇప్పుడు ఈ ఏ ప్రాంతమే కాదు ఆకివీడు ప్రాంతం అంతా కూడా మరి అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ మరి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమ శివాయ. మన ఆకివీడు గ్రామంలో వేంచేసిన చెరువుగడ్డ దగ్గర వేంచేసిన పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు గొప్ప బ్రహ్మాండమైన అఖండన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి గత 400 సంవత్సరాలుగా వైభవాతీతంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కావున 50 మంది కూడా ఈ అన్న సమారాధనలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఓం. ఆకివీడులో సాలిపేట నందు వాడిపల్లి వారి వీధిలో ఏం చేసి ఉన్నటువంటి అగస్తేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు చక్కటి అన్న సమారాధన జరుగుతుంది కనుక భక్తులంతా వచ్చి స్వామివారి తీర్థప్రసాదంలో స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మండల కేంద్రమైన ఉండిలోని గుండాబత్తుల సుబ్బారావు గృహంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంపు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గుండాబత్తుల సుబ్బారావు మాట్లాడుతూ మిత్ర మెడికేర్ 100 పడకల ఆసుపత్రి వైద్య బృందం అందించిన సేవలు అభినందనీయమని అన్నారు. వైద్యం ఖరీదైన ఈ రోజుల్లో ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వైద్య శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీ తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించినట్టు తెలియజేశారు. డాక్టర్ ప్రశాంత్ కర్రా, డాక్టర్ శ్రీవర్ధన్ కాకులపాటి వైద్య సేవలు అందించారు. అనంతరం మహిళల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు పట్టణ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్, లయన్స్ క్లబ్ కార్యదర్శి మోరా జ్యోతిరెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 111వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజున మా యొక్క పిలుపుని అందుకుని ఇచ్చేసిన మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఈ మహిళా దినోత్సవం యొక్క ఉద్దేశాన్ని, మనకి ఈ మహిళలకి ఒక రోజంటూ ఉండాలని ఎందుకు పెట్టారు, ఈ కార్యక్రమం 25 సంవత్సరాలుగా ఎందుకు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఇందాక ఉపన్యాసంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి జ్యోతిరెడ్డి గారు వచ్చి చక్కని సందేశాన్ని ఇచ్చారు. అలాగే మిత్ర మెడికల్ హాస్పిటల్ వారు అత్యాధునికమైన వసతులతో హాస్పిటల్ని మనకి దగ్గరలో నిర్మించడం, నిపుణులైన వైద్యుడు ఆసుపత్రిలో ఉండటం వల్ల మనకి చాలా అతి దగ్గరలో 5 కిలోమీటర్లు ఉండటం వల్ల వారు వచ్చి మన కోసం వారు ఇక్కడికి వచ్చారు కాబట్టి వారు చక్కగా నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉండి నియోజకవర్గం ఉండిలో మన ఏడ్ గారు అంటే గుండాబత్తుల సుబ్బారావు గారు గత 25 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా మహిళా దినోత్సవాన్ని వైభవంగా చేయటం అనేది నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. మరి ఆయన మహిళల పట్ల ఉన్న గౌరవానికి మరి ఆయనకి మహిళలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీంతో పాటుగా ఈరోజు మిత్ర మెడికేర్ హాస్పిటల్లో వాళ్ళ టెస్టులు చేయించుకోవడం కూడా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం, ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో ఈరోజు మహిళలకి కొంత అశ్రద్ధ చేసి హాస్పిటల్కి వెళ్ళలేని వ్యక్తులని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ వారితోటి కార్యక్రమాన్ని చేయించడం, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ ఇవ్వడం కూడా చాలా శుభదాయకం. మరి ఇటువంటిది సుబ్బారావు గారికి, ఆయన కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పి, మెండుగా ఉండి ఆయన అష్టైశ్వర్యాలతో ఐరారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మా మహిళలందరి తరపున కోరుకుంటున్నాం. మహిళలు ఎక్కడైతే పూజిస్తారో అక్కడ లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. మరి ఆ తాండవం చేయాలని చెప్పేసి మన సుబ్బారావు గారు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీకు ఎప్పుడూ కూడా భగవంతుడు ఎప్పుడూ అండగా ఉంటాడని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మహిళలు గుర్తించడం అంటే ఒక అదృష్టం. గుర్తించి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీయడం అనేది అందరి వల్ల కాదు, అది సుబ్బారావు గారికి సాధ్యమైంది. కాబట్టి మరి ఒకసారి మహిళలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని మోడీ చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే ఆలోచన చేయుట శుభ పరిణామం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K వాక్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి భీమవరం విచ్చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులకు ఎన్డీఏ కూటమి శ్రేణులు ఘన స్వాగతం.
మహిళలు చదువుకుంటేనే దేశాభివృద్ధి సాధ్యం. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. ఈ నెల 14న పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజుబాబు పిలుపు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.